కదిలిన ప్రతి ఇల్లు, ఆ ఇంట్లో ఉండే ప్రతి గుండె ఆ గుండె చూపించిన ప్రస్థానం, ధైర్యం, ఆత్మవిశ్వాసం. ఇది పార్టీ అంటే. పార్టీ అంటే మామూలు విషయం కాదు. దీని వెనుక ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. వందల రోజుల శ్రమ, ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంటుంది. అలాంటి గొప్ప పార్టీ ఇది. ఆ పార్టీ యొక్క భావజాలాన్ని మీరు ప్రతి గ్రామంలో, ప్రతి గడపలో కూడా తీసుకుపోవాలి. కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకుపోవాల్సిన బాధ్యత ఈరోజు మనమందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చివరిగా ఒక్కటే మాట నేను చెప్తాను. కేసీఆర్ గారి ఆలోచన విధానం అంటే ఏంది? 4 విషయాలు చెప్తా. మొట్టమొదట, తెలంగాణ రాష్ట్రం మన గుండెకాయే. మన గుండెలో, శరీరంలో, ప్రతి కణంలో కూడా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు మన గుండెలో ఉండాలనేది మొట్టమొదటి కేసీఆర్ గారు చెప్పిన సూత్రం. అవునా కాదా? అవునా కదా? మొట్టమొదట తెలంగాణ ప్రయోజనాలు మన గుండెలో ఉండాలి. రెండవది, మనం ఏ పని చేసినా తెలంగాణలో ఉండే అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలి. ఒక ఎస్సీలు మాత్రమే కాదు, ఒక బీసీలు మాత్రమే కాదు, ఒక మహిళలు మాత్రమే కాదు, పిల్లలు మాత్రమే కాదు, అందరూ కూడా న్యాయం జరగాలనే రెండవ సూత్రం. మూడవ సూత్రం, తెలంగాణ సంస్కృతి మన గుండెల్లో ఉండాలి, కానీ మన ఆచరణ ఆధునికంగా ఉండాలని చెప్పారు కేసీఆర్ గారు. ఇక నాలుగవది, కార్యకర్త అంటే అందరికన్నా ఎక్కువగా శ్రమించాలి, అందరికన్నా ఎక్కువగా నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ప్రజల సమస్యలు ఏమాత్రం ఈగో లేకుండా పరిష్కరించాలని చెప్పడమే ఈరోజు కేసీఆర్ గారు మనకు నేర్పించింది. ఈరోజు కండువా వేసుకున్న సభ్యులందరికీ, వేసుకోబోతున్న సభ్యులందరికీ నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా. దయచేసి మిత్రులారా, మీరు ఈ భావజాలాన్ని గ్రామాన తీసుకొని పోవాలి. అప్పుడే మన పార్టీ నిజంగా 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కూడా మనుగడ సాగిస్తుంది. అప్పుడే తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడతాయి.